మీరు కొంచెం జాగ్రత్తగా ఇందులో ఉన్న రహస్యాన్ని పట్టుకోగలిగితే మీకు ఈ శ్లోకం ఎందుకు అమృత భాండమో అర్థమైపోతుంది. మనందరం ఏమంటామంటే లోకంలో నేను ఉండాలండి అంటాం. నేను పోవాలండి అని ఎవడండగా? నేను ఉండాలి కదా. ఎవరమన్నా ఏమంటామంటే నేను ఉండాలి. నేను ఉండాలి అన్న మాట అర్థం లేని కోరిక. నేను పొయ్యి వెలిగించి ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తే ఈశ్వరుడు వచ్చి ప్రత్యక్షం అయ్యాడు అనుకోండి, ఏం కావాలి నీకని అడిగాడు అనుకోండి. నేను వెలిగించుకున్న పొయ్యిలో మంట వేడిగా ఉండేటట్టు చూడండి అని అడిగాను అనుకోండి. ఆయన ఏమంటాడు? బుద్ధిహీనుడా, దానికి వరం అక్కర్లేదు, మంట వేడిగానే ఉంటుంది, దానికి వరం ఏమిటి నీ బుర్ర? నువ్వు నన్ను అడగక్కర్లేదు, నా అడగకపోయినా మీ ఇంట్లో పొయ్యి కాదు, ఏ ఇంట్లో పొయ్యిలో మంట అయినా వేడిగానే ఉంటుంది. దానికి నువ్వు కొత్తగా నేను ఉండాలి అని నువ్వు అడగక్కర్లేదు, నువ్వు ఉంటావు. ఏమడగాలంటే అసలు నేనేదో నీకు తెలియాలి. ఇది నేను అనుకోవడం వల్ల